మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ ఐశ్వర్య ఉల్లింగల, నా ఫ్రెండ్. ఈరోజు గెస్ట్గా వచ్చింది. తనతో మాట్లాడి తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది ప్రజెంట్, తన జర్నీ గురించి మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్తో ఇంటర్వ్యూ చేస్తే ఇలాగే ఉంటాయి అన్నమాట. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను శివ. అంటే ఇప్పుడు వరకు నీ సీరియస్ ఇంటర్వ్యూస్ చూసుంటారు అందరూ. అంటే నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్ గా సీరియస్ గా, బట్ అది అవదేమో ఈరోజు. మ్యాక్స్ కొంచెం అవదమ్మా. అవదమ్మా. ఎలా ఉన్నావు? తెలీదా? ఇప్పుడే ఫ్రెండ్ అని చెప్పావు. ప్రొఫెషనల్ చాలా చాలా బాగున్నా. ఐషు, నేను నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా అంటే లైక్ అరే నవ్వగా అయితే ప్రొఫెషనల్గా లైక్ ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఏంటి, ఆడియన్స్కి ఎలా దగ్గర అయ్యావు, ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడుకున్నాం. అది ఈ ఇంటర్వ్యూ ద్వారా అవన్నీ మాట్లాడుకొని జనాలందరికీ, నీ అభిమానులకి తెలిసేలా చేద్దాం. ఓకే ఓకే. ఎలా వచ్చావు ఇండస్ట్రీలోకి? అసలు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? ఎందుకు వచ్చావు? నమ్మకే అదేం క్వశ్చన్. ఓకే, ఇంకో ముందే చెప్తున్నా, అంటే నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసావు కాబట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. అడిగితే కనుక మీ ఆంటీ నన్ను వాకౌట్ చేసామన్నారు, నువ్వు ఆన్సర్ చేయకు అని చెప్పి పంపించారు. సో ఇది కట్ చేస్తున్నావు ఏంటి? కట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా అని చెప్తున్నాను. మీ ఆంటీ కదా, మీరు ఆంటీ. తర్వాత చెప్పా, నేను చెప్పా. ఒక డైలాగ్ చెప్తావు కదా, చెప్పనా? వద్దు, చెప్తా. వద్దు, బ్యాడ్ అయిపోతాను. ఓకే సరే. అంటే ఇప్పుడు వరకు బేసిక్ గా నువ్వు అందరిని బ్యాట్ చేసావు కదా, ఈ రోజు నేను వచ్చాను నేను బ్యాట్ చేయడానికి. అర్థమైపోయింది స్టార్టింగ్. వద్దులే. ఓకే, సీరియస్. ఇప్పుడు సీరియస్. నేను అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేసేదాన్ని. సో మోడలింగ్ తర్వాత నాకు కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి. చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, సీరియల్ ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట. వెళ్తే విజయవాడ అక్కడ ఒక ఏదో హోటల్లో పెట్టారు. వెళ్ళాను జీ తెలుగు ఆడిషన్స్కి. వెళ్తే వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నారు, డైలాగ్ చెప్పాను, అంతా ఓకే అన్నారు. మరి ఏమైందో తెలీదు, నాకు కాల్ రాలేదు. బట్ తర్వాత ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి నెంబర్ ఎలా వెళ్ళింది అంటే ఏమో సమ్ ర్యాండమ్ ఎవరో పంపించారు, మరి నాకు తెలియదు ఎలా వెళ్ళింది అనేది. మోడలింగ్ తరపునో లేకపోతే ఇటు నుంచో పంపించారు. నాగార్జున గారు అని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు. సో ఈటీవీకి ఫస్ట్ కాంచనమాల క్రిష్ గారి ప్రాజెక్ట్ అనమాట. సో అలా నేను ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను. సో అలా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని, మూవీ, నేను సీరియల్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ నుంచే మూవీ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లాగా మంచి ఆపర్చునిటీస్ రావడం అవన్నీ జరిగాయి. ఓకే. అంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా నీకు? ఏం అనలేదా? ఏం అనలేదా అంటే లైక్ చాలా, అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా, అలాగే భయపడ్డాము కానీ బట్ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. మనం ఏదన్నా మనం కదా, మనం కరెక్ట్ గా ఉంటే ఎవడు ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని, అప్పటి వరకు పక్కనే స్కూల్, పక్క సందులో స్కూల్, పక్క సందులో కాలేజ్ అట్లా వెళ్ళేదాన్ని. నాకేం తెలీదు. అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము. ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మామ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అంటే నువ్వేం చేసినా ది బెస్ట్ ఇస్తావు, నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను. మమ్మీ ఎప్పుడు సపోర్టివ్. డాడ్ మామ్ సపరేట్ అయిపోయారు. సో ఆ టైంలో నేను చెప్పా కదా, నాకు మనీ, నా సర్వైవల్ పాయింట్ కావాలి. నాకు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. సో నాకెవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు. చాలా అంటే చాలా జాబ్ చేశాను. లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని, ఈవెంట్స్ చేసేదాన్ని, హోస్టింగ్ చేసేదాన్ని, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని, అలా ఎవ్రీ స్టెప్. ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికి వెళ్ళి. అలా అలా అంటే మమ్మీ డాడీ సపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి? when I was 16 they got separated. It's been 10 years. ఓకే. ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే ఉంటున్నావు? మమ్మీ, నేను, తమ్ముడు. మమ్మీ, నువ్వు, తమ్ముడు. హ్యాపీ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. ఇప్పుడు మీ స్టోరీస్ కూడా ఎప్పుడు మమ్మీ తమ్ముడు, మమ్మీ తమ్ముడు. మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు.
ఎక్కువ తమ్ముడు పెడతావు? మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ రీపోస్ట్ చేయదు కదా, తమ్ముడైతే రీపోస్ట్ చేస్తా. ఇదే అంటే మా మమ్మీ చూస్తది పాపం, తనకి తెలిసినా సరే అంటే అలా ఏం తెలీదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా. ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది, టీవీ చూసుకుంటది. కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు? సీరియల్స్ ఎందుకు ఆపేసాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు, నేను మూవీస్ చేద్దాం అని కూడా రాలేదు. నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తావా? ఆల్రెడీ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట. కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ వచ్చిన డబ్బులే బయట. యా, సో అట్లా హోస్టింగ్ సీరియల్స్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు. ఇప్పుడు నేను జెమినీకి ఒక సీరియల్ చేసా, భాగ్యరేఖ అని, హీరోయిన్ గా చేసా. ఈటీవీ కాంచన్మాల ఫస్ట్ ది సెకండ్ హీరోయిన్, అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా. అండ్ మా టీవీ చిట్టి తల్లి చేసా, జీ తెలుగు రామ్ చక్కన్ సీత, 4 ఛానల్స్ కవర్ అయిపోయినాయి. సో ఇది కాదు, ఇంకొక స్టెప్ ఎదగాలి. సో ఈలోపు మూవీస్ రిలీజ్ అవ్వడం, అందరూ మూవీ ఆఫర్స్ రావడం, వెబ్ సిరీస్ రావడం. సో 2 డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్కి వెళ్తావా? అట్లేం లేదు, ఆఫర్స్ సీరియల్స్ ఇప్పటికీ చేస్తారు నిజంగా. పాపం మరి ఎందుకు చెయ్యు? చాలా మంది ఆ సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా. నాకు వస్తున్నాయి కదా మూవీస్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా, ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నాలే. బిజీ కొంచెం బిజీ ఉండే. అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 and 3, 2 and 4 అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది. ఆ వీక్స్ లో నాకు ఏమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్, ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి, దుబాయ్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా, లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోనే, ఇండియాలోనే చాలా స్టేట్స్ లో. ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్ లోనే యూఎస్ లో తిరుగుతావు కదా. మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, వాళ్ళు నా హోస్టింగ్ ఇష్టం అని నేనేం చేయను, వెళ్ళాల్సి వస్తుంది అలా. దాటి వెళ్ళలేదు ఎప్పుడు.